మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ పేరిట చెత్త మాటలు మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూసీ ప్రక్షాళన పూర్తయితే మూసీలో కొట్టుకుపోవటం గ్యారంటీ అని కేటీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఐఏఎస్ ఐపీఎస్లని తిట్టి పెద్ద నాయకుడిని అవ్వాలని చూస్తున్నారన్నారు. కుటుంబంలో జరిగే గొడవల ఫ్రస్ట్రేషన్ అసెంబ్లీలో చూపిస్తున్నారన్నారు. తన అనుచరుడు పైలట్ రోహిత్ డ్రగ్స్ టెస్టులో కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు విప్. కేటీఆర్ చిట్ చాట్ల పేరిట చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఒకసారి మూసీ నది ప్రక్షాళన ఎక్కడ పూర్తవుతుందో ఆ మూసీ నది పూర్తవుతే రేవంత్ రెడ్డి గారి పట్టుదల చూస్తే మేము మూసీ నదిలో గల్లంతు కావడం ఖాయమన్నమాట. ఆయన కళ్ళల్లో భయం కనిపిస్తున్న వేళ మూసీ నది ప్రక్షాళన పూర్తవుతే ఆ ప్రాజెక్ట్ అంటూ హైదరాబాద్ నగర వాసులందరూ కూడా ఇక మా వెంట ఉండరు, మా అడ్రస్ గల్లంతనేటువంటి భయం వారిలో పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు అధికారులను ఇష్టానుసారంగా బెదిరించేటువంటి కార్యక్రమం. ఐఏఎస్లను ఐపీఎస్లను పోలీస్ అధికారులను తిడితే ఏదో పెద్ద నాయకుడు కావాలని చెప్పనేటువంటి ఆలోచనతో అంటున్నారా? ఈ విధంగా బ్యూరోక్రసీని పట్టుకొని మీ పేర్లు నోట్ చేసుకుంటున్నామని ఎన్ని రోజులు పింక్ బుక్ అన్నారు, బ్లూ బుక్ అన్నారు, రెడ్ బుక్ అంటున్నారు. రకరకాల పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటున్నాం. మీరు రిటైర్మెంట్ అయినా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని చెప్పినటువంటి బెదిరింపులకు ఈరోజు గురి చేస్తున్నటువంటి తీరు చూస్తే మీ 10 ఏళ్ల పరిపాలనలో మీరు చెప్పినట్టుగా ఊకొట్టినటువంటి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలే ఈ తర్వాత జరుగుతుందని చెప్పడం కూడా మీ భ్రమ అంటున్నాం. వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల ఫ్రస్ట్రేషన్ ఈరోజు అసెంబ్లీ దాకా తీసుకొని రావడం, రాజకీయాల్లో అధికారులను బెదిరించేటువంటి స్థాయికి అసెంబ్లీ లోపల అదే బెదిరింపుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్న మిత్రమా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా ఈరోజు డ్రగ్స్ టెస్ట్ గురించి కూడా నేను పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను, వాళ్ళే ముందుకు వస్తుందని చెప్పానమాట. ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు వైట్ ఛాలెంజ్కు మీకు సవాల్ విసిరి రోజు మా రేవంత్ రెడ్డి గారు వచ్చి గన్ పార్క్ దగ్గర గంట సేపు ఎదురు చూసినా మీ రక్త పరీక్షలు నమూనాలుగా వైట్ ఛాలెంజ్ ఇవ్వడానికి భయపడి రాకుండా ఉన్నటువంటి సందర్భం ఈసారి గుర్తు చేస్తూ నిజంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు దొరికినటువంటి సందర్భంలో మోయినాబాద్ ఫామ్ హౌస్లో మీ అనుచరుడు మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు మీపై ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మీరు వెంటనే పరీక్షలు జరుపుకొని లేదు పరీక్షలు జరగాలని చెప్పని మీరు అంటుంటే ఏదో ఒక ఉత్తరం స్పీకర్ గారికి మీరు రాసే ప్రయత్నం చేయండి. మేము కూడా సభలో మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము కూడా దానికి ముందుకు రావడానికి కోసం ప్రయత్నం చేస్తాం.